పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనకందరికి తెలిసిన ఫేమస్ సేయింగ్ ఒకటి ఉంది, రోటీ కపడా और మకాన్ అని. ఆ మూడు కూడా చాలా నిత్యావసరాలు, బేసిక్ ఇన్స్టింక్ట్స్ అనమాట. మనము కూడు గుడ్డ నీడ అంటూ ఉంటాము. అందులో రుచికి మనం తీసుకునేటటువంటి ఆహారం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ఆ ఆహారం మనకి మన పరిస్థితి చాలా ఆకలి ఉన్నప్పుడు ఏది పెట్టినా తినగలుగుతాము. కానీ అన్నీ ఉండి కడుపు నిండిన వాళ్ళైతే కొత్త కొత్త రుచుల కోసం వెతుకుతూ ఉంటారు. మనుషులందరూ కూడా ఇది అందరి జీవితాల్లో చాలా సర్వసాధారణం. ఏంటంటే రుచిగల భోజనం కోసం, కొత్త కొత్త రుచులు వెతుక్కోవడం కోసం, ఇలాంటివన్నీ కూడా వీటికి సమయం చాలా వృధా అవుతూ ఉంటుంది. చాలా డబ్బును కూడా వెచ్చిచ్చి ఎక్కడికైనా వెళ్తే కొత్త రెస్టారెంట్ ఏముంది, ఎక్కడ ఏది బాగుందని అందరూ ఎంక్వైరీ చేసుకుంటూనే ఉంటారు. ఈ విధంగా రుచి అనేది మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కూడా. అయితే దైవ గ్రంథం ఈ రుచిని గురించి ఏం చెప్తుందా అని ఒక్కసారి ఆలోచించగలిగితే గనక కీర్తన 34:8 అధ్యాయంలో 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరులందరూ కూడా ధన్యులు అని ఉంటుంది. అంటే దేవునిని రుచి చూడడం అంటే ఏంటి అంటే, అక్కడ కొంత దాని గురించి అర్థం కాని వాళ్ళకి దేవుడిని ఎలా రుచి చూస్తాం అనుకోవచ్చు. కానీ ఇది మనందరికీ కూడా ఒక గొప్ప ఆహ్వానం. దేవుణ్ణి రుచి చూడడము అంటే ఆయన యొక్క గుణగణాలని మనం ఎక్స్పీరియన్స్ చేయటం. ఎవరైనా మనకి చెప్తారు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, ఆ దేవుడు గొప్ప శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడని చెప్పేది వినటం కాకుండా మనంతట మనము సొంతంగా ఎక్స్పీరియన్స్ చేయడం అనేదే రుచి చూడడం. ఆ రుచి చూసినటువంటి వారు ఆయన ఉత్తముడు, ఆయన యందు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన దయగల దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఆయనని ఆశ్రయిస్తారు. అలాగా ఆయనను ఆశ్రయించిన ప్రతి నరుడు కూడా ధన్యుడే అని అక్కడ ఆ కీర్తనలో చెప్పబడతా ఉంది. కానీ కొంతమంది మాత్రం అది రుచి చూసి కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. మనం చూస్తే పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఆయన 6వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తారు. కొంతమంది ఉన్నారని వారి గురించి చెప్తా ఉంటారు. ఒకసారి పరలోకపు సంబంధం అయిన వరాన్ని రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై వెలిగించబడిన వారు ఉంటారు. వారు వెనక్కి వెళ్ళిపోతే గనక వాళ్ళని మరలా నూతన పరచటం అసాధ్యము అని అంటారు. అంటే వాళ్ళు పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూశారు, పరిశుద్ధాత్మలో వెలిగించబడ్డారు. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు వెనకకు మరలి వెళ్ళిపోతే వాళ్ళ మనస్సుని మళ్ళీ దేవుని వైపు రప్పించడం చాలా కష్టం. అంటే దేవునిని రుచి చూసిన వారు ఆయన ఆశ్రయిస్తారు, వాళ్ళు ధన్యులు అని తెలుసుకున్నాం. కానీ ఆ రుచి చూసిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గరికి వాళ్ళు రాలేరు అని ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నారు. అది ఆయన యందు ఆయన గొప్పతనాన్ని తెలుసుకుని కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి. అయితే మనకి యేసుక్రీస్తు వారి ఈ లోకంలో సంచరించినప్పుడు మన గురించి ఆయన కొన్ని మాటలు చెప్పారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని చెప్తారు. మన ఉప్పు గురించి చూస్తే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మీరు ఉప్పు సారము కలిగి ఉండండి. ఎందుకంటే ఉప్పు తన సారాన్ని కోల్పోతే అది బయట పారవేయబడి మనుషులు తొక్కటానికి కానీ మరి దేనికి పనికిరాదు అని అంటారు. అప్పుడు ఇదివరకు నేను అనుకునేదాన్ని, ఏదైనా అంతే కదా, దాని రుచిని కోల్పోతే మనం దాన్ని విసర్జించేస్తాము, ఇది పనిచేయదని అనుకుంటాం. అది కేవలం ఉప్పు గురించి ఎందుకు చెప్పారంటే, ఉప్పు దాని యొక్క ఉప్పదనాన్ని బట్టే అది ప్రఖ్యాతి చెందింది. అది మనం ఏ ఐటెంలో వేసుకున్నా సరే కంప్లీట్గా రుచి ఇచ్చేది ఉప్పు ఒక్కటి. ఆ విధంగా మనల్ని ఉండమని యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. అటువంటి కంప్లీట్ రుచి కలిగి మనం ఉండాలి. ఆ ఉప్పు సారమే దేవుని గురించి మనకు కలిగేటటువంటి వాక్యసారం. ఆ దేవుని సారాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్తా ఉంటారు. ఇటువంటి సారం మనం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుతా ఉన్నప్పుడు కొలసీలకు రాస్తూ పౌలు గారు మళ్ళీ 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఏం చెప్తారంటే, మళ్ళీ ఆయన చెప్తా ఉంటారు, మీరు ఎవరితో అయినా సంభాషణ చేసేటప్పుడు ఏ విధమైన ప్రత్యుత్తరం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన గనక మీకు ఉంటే, అంటే ఎవరితోనే మాట్లాడుతూ మనము ఏం ఆన్సర్ చేయాలంటే ఒక్కొక్కసారి మాట్లాడే ఒరవడిలో ఏదో ఒక ఆన్సర్ మనం ఇచ్చేస్తాం. కానీ ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యాలో అది మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీ సంభాషణ రుచిగలదిగా ఉప్పు వేసినట్లుగా ఉండాలి, తర్వాత కృపాసహితముగా ఉండాలి. అంటే ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. ఆ ఉప్పుని ఎందుకు అక్కడ అన్నారంటే, కొన్ని పదార్థాలు మనం రుచి లేకపోయినా కూడా కొన్నిటిని మనం సహిస్తాం. మనకు మామూలుగా టీవీస్లో యాడ్స్ చూస్తూ ఉంటాం, 3 రోజెస్ టీ పౌడర్ గురించి, రంగు రుచి సువాసన అని. అంటే దానికి ఒక రుచి కోల్పోయినా సరే దాని రంగుని బట్టో దాని సువాసన బట్టో కాసేపు మనం భరించవచ్చు.
కానీ ఉప్పలా కాదు, దాని రుచి లేకపోతే పోనీలే ఈ ఉప్పు తెల్లగా ఉంది కదా, ఇప్పటిదాకా మనల్ని సర్వ్ చేసింది కదా, దాన్ని వాడుకుందామని ఎవ్వరు అనుకోరు, దాన్ని తీసుకెళ్లి బయట పారబోయటమే. అదే యేసుక్రీస్తు వారు చెప్పారు, దాని సారాన్ని అది కోల్పోకూడదు అని చెప్పారు. ఆ విధంగా మనం కూడా సారాన్ని కలిగి దేవుని రుచి చూసి ఆయనని ఆశ్రయించాలి. దాని గురించి పేతురు గారు తన మొదటి పత్రికలో రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 వచనాల వరకు ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తే గనక, రుచి చూసిన వారి గురించి చెప్తున్నారు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల ఏం చేయాలని నెక్స్ట్ స్టెప్ చెప్తారు. సమస్తమైన వేషధారణ, సమస్తమైన కపటము, సమస్తమైన దుష్టత్వము, అసూయ, దూషణ మాటలు అన్నిటినీ మానేసి కొత్తగా జన్మించిన శిశువుల వలె అంటారు. అంటే కొత్తగా జన్మించడం అంటే మన పాత మనకున్నటువంటి అలవాట్లన్నీ మానేస్తే, అంటే కపటము, వేషధారణ, అసూయ వీటన్నిటి గనక మనము మానివేస్తే మనం కొత్తగా జన్మించిన వాళ్ళమే. అప్పుడు మనకేం కావాలంటే, కొత్తగా శిశువులు పుడితే వాళ్ళు ఏం తీసుకుంటారు ఆహారం, వాళ్ళు సాలిడ్గా ఏం తినలేరు, కానీ వాళ్ళు తాగేది ఉట్టి పాలే. నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు అపేక్షించండి అని చెప్తారు. అటువంటి నిర్మలమైన పాలని వాక్యాలతో కంపేర్ చేశారు. ఎందుకంటే కొత్తగా పుట్టిన వాళ్ళు లోకం నుంచి వేరుగా పిలువబడ్డ సంఘములో ఉన్నటువంటి గుణాలు కలిగి ఉండదు. వాళ్ళు నిర్మలమైన పాలు అనేటటువంటి వాక్యాన్ని అపేక్షించి దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆ విధంగా మనం రుచి కలిగి ఉండాలంటే మన సారము దేవుని వాక్యమై ఉండాలి. లోకం నుంచి వేరు చేయబడి ఆ గుణగణాలన్నీ మనం కోల్పోయి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనము, కొత్తగా పుట్టిన శిశువులు ఎలాగా ఆ వాక్యాన్ని, ఆ పాలని అపేక్షిస్తారు, అదేవిధంగా కేవలము వాక్యం అనే ఆహారముతో మనము కూడా బ్రతకాలి అని. అంటే ఇక్కడ మనము బిబ్లికల్గా పరిశుద్ధ గ్రంథం చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రుచి కేవలం దేవుని వాక్యములోనే ఉంటుంది. అందుకనే దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలి, ఆయనలోనే ఆనందించాలి. అప్పుడు మనం దేవుని యొక్క రుచిని మనం తెలుసుకుంటాము, మనం ఎక్స్పీరియన్స్ చేసి ఇతరులకు కూడా దాని గురించి చెప్పగలుగుతాము. అట్టి దేవుని రుచి చూడాలని మనందరి పక్షాన చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుదాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన రుచి అంటే ఏంటి, ఎవరిని రుచి చూడాలి, దేనిని తెలుసుకోవాలి, దేనిని మానివేయాలి, తెలుసుకున్న తర్వాత మానివేసిన తర్వాత మేమేమి అపేక్షించాలో కూడా మీరు నా ద్వారా ఇవాళ మరి ఒకసారి గుర్తు చేశారు ప్రభా. వాక్యం అనే నిర్మలమైన పాలుని మేము అపేక్షిస్తూ కొత్తగా పుట్టిన శిశువుల వలె నీ వాక్యములు ఎదగటానికి మాకందరికి సహాయం చేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.